హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి విశాఖపట్నం జంక్షన్ మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రైన్ని మార్చి 24, 2010వ సంవత్సరంలో ప్రారంభించారు. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18520. ఈ ట్రైన్ని సౌత్ కోస్ట్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ప్రతిరోజు ఉదయం 6:55 ముంబైలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:50 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 1495 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 27:55 సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 59 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళితే ముంబై నుంచి విశాఖపట్నం మధ్య మొత్తం 22 స్టేషన్లలో ఆగుతుంది. ముంబై ఎల్టీటీలో బయలుదేరిన ఈ ట్రైన్ కళ్యాణ్, లోనావలా, పూణే జంక్షన్, సోలాపూర్, కలబురాగి జంక్షన్, వాడి జంక్షన్, తండూర్, వికారాబాద్ జంక్షన్, లింగంపల్లి, సికింద్రాబాద్ జంక్షన్, మౌలా అలీ, కాజీపేట్ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, దువ్వాడ స్టేషన్లలో ఆగి తన గమ్యస్థానమైన విశాఖపట్నం జంక్షన్ చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.